అనే చెట్టుపై నీవు ప్రేమను చూపిన యేసు. కొన్ని మాటలు నేను త్వరగానే ముగిస్తాను. హల్లెలూయా. అంశం ఏంటి? మనం గుర్తుపెట్టుకోండి. పాపం అనే చెట్టుపై నీవు ప్రేమ చూపిన యేసు. మనకందరికి తెలిసిన వ్యక్తి ఒక చెట్టు గారు పరిగెత్తుకొని, ఎవరు? జక్కయ్య. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య గురించి ఉంటుంది. హల్లెలూయా. లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో మనం చదువుకున్న తొందరగా ఆయన సంచరించుచు. ఎవరు సంచరిస్తున్నాడు ఇక్కడ? ఆయన అంటే ప్రభు యేసుక్రీస్తు. యెరికో పట్టణము. యెరికో పట్టణం ఎటువంటి ప్రాంతం అండి? యెరికో పట్టణం ఎటువంటి ప్రాంతం? అది పాపముతో నిండిపోయి, అంతేనా? పాపము నిండిపోయిన పట్టణానికి దేవుడు వచ్చాడు. హల్లెలూయా. ఈ లోకానికి దేవుడు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి. యెరికో పట్టణంలో ఒక వ్యక్తి కోసం ఆయన వెళ్ళాడు. అనేక మందికి స్వస్థపరచడం కోసం వెళ్ళాడు. అనేక మంది దేవుని వైపు త్రిప్పడం కోసం వెళ్ళాడు. అనేక మందికి దేవుణ్ణి పరిచయం చేశాడు వెళ్ళాడు. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారును ధనవంతుడునైన జక్కయ్య అను ఒక పేరు గల ఒకడు. జక్కయ్య అను పేరు ఎవరినే అంటే వసూలు చేసే, ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేసే వ్యక్తి అలా కూర్చున్నాడా? యేసు ఎవరో అని చూడనగోరని కానీ పొచ్చివాడై ఉన్నందున అనే ఆలోచనలన్నీ పొట్టిగా ఉన్నాయి. ఆలోచించుకోవాలి మనం. ఆడ వ్యక్తి గురించి వర్ణిస్తూ అంటున్నాడు. ఆయన హృదయం ఎలా ఉందంటే పొట్టిగా ఉంది. అంటే దేవుడికి భయభక్తులతో ఉండే హృదయం కాదు, చిన్న హృదయం అన్నట్టు. నాకుంది ఆస్తి, నాకుంది డబ్బు, నాకుంది పరపతి, నాకుంది ఉద్యోగం అని ఒక హెచ్చైన స్వభావంతో జీవిస్తున్న వ్యక్తి. యెరికో పట్టణం అంటేనే అలా, అటువంటి జీవితంలో జీవిస్తున్న పాపంలో ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఆయనే సరే యేసు ఎవరో చూద్దాము అనుకుంటున్నాడు. మనం కూడా అనుకుంటామండి, యేసు దగ్గరికి వెళ్ళాలి ఆదివారం. అవునా? మనం కూడా పొట్టిగా ఉన్నాం. మన ఆలోచనలు ఇది ఆలోచించుకోవాలి. ఈ జక్కయ్యని అందుకే పెట్టాడు, పొట్టి అడిగిన తయారు చేసి. మన ఆలోచనలు కూడా చిన్నగా ఉంటున్నాయి. దేవుని ఎత్తైన స్థితి మనకిస్తే, ఎత్తైన ఆలోచనలు ఇస్తే, అతి శ్రేష్టమైన జీవితాన్ని మనకిస్తే మనం ఎంత ఆలోచిస్తున్నాం? చిన్నగా, కొద్దిగా, ఇది చాలు అన్నంతనే ఆలోచిస్తున్నాం. ఈయన కూడా అలాంటి వ్యక్తి. హల్లెలూయా. సరే చూద్దాం అనుకుంటున్నాడు కానీ కనబడలేదు. మనం కూడా వెళ్దాం అనుకుంటున్నామని వెళ్ళట్లేదు. మందిరానికి అవునా? ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాం చేయట్లేదు. దేవుడితో మాట్లాడదాం అనుకుంటున్నాం మాట్లాడలేకపోతున్నాం. చూడకూడదాం అనుకుంటున్నాం, పరిగెడుతున్నాం, ఎక్కడికో తిరుగుతున్నాం. ఏదో జరుగుతుంది, ఇంకెక్కడికో, ఇంకా ప్రవచనాలు, ఇంకా జరుగుతుంది అని తిరుగుతున్నాం. కానీ ఎక్కడ ప్రభు యేసుక్రీస్తు కనబడలేదండి, ఇక్కడే కనబడుతున్నాడు. అప్పుడు యేసు ఆత్మను రానైన కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకై ఒక వేడి చెట్టు ఎక్కాడు. పాపం అనే చెట్టు అండి. హల్లెలూయా. ఆ పట్టణం అంతా ఏంటి? పాపంలో కూడిన పట్టణం. అందులో నివసిస్తున్న వారు చాలా మంది అంటే తెలిసి తెలియక వాళ్ళందరినీ పాపంలో మనదు. పాపం రక్షించాడు దేవుడు. ప్రభు యేసుక్రీస్తు వచ్చాడు, రక్షించాడు, తన వాళ్ళ కోసం ప్రాణం పెట్టాడు. చెట్టుకి చూస్తున్నాడు, ఇంకా దిగట్లేదు వాళ్ళ అహంకారం. ఇంకా పాపం అనే స్టేజ్ దిగట్లేదు. నాకేంటి చూద్దాంలే, ఏదో ఇంచబోతులుగా చూసేసి పెట్టాను. మాట్లాడదాం అనుకున్నాడా? మాట్లాడమన్నట్టుందా? చూద్దాం అంటున్నారు. మనం కూడా యేసుక్రీస్తు చెప్తే ఏమంటారు? చూద్దాంలే అయ్యా, నెక్స్ట్ వారం వస్తాం. అవునా? ఇదే ఈ సందర్భం అన్ని రాయించింది యేసుక్రీస్తు. అందరి వ్యక్తుల్ని ఇక్కడ సాదృశ్యంగా పెట్టింది. ఎందుకంటే చూద్దాంలే వచ్చే వారం. మనం ఎంతమంది ప్రకటించలేదు హృదయపూర్వకంగా, కాళ్ళు గాలి, ఎండ ఎండి, చలి అనుకుంటూ ఎలా వెళ్దాం? ప్రకటించాం. అందరూ ఏమంటున్నారు? చూద్దాంలే అయ్యా, చూద్దాంలే, ఇది కూడా చూద్దాంలే అంటున్నాడు. హల్లెలూయా. చెట్టుకి ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి ఆయనే చూస్తున్నాడండి. మనం చూద్దాంలే, నెక్స్ట్ వారం పోతాం. మనం ప్రకటించిన ప్రకటనలకు ఎంతో మంది చూద్దాంలే అనుకున్న వారికి ఒక విత్తనం చల్లాము. అది గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఆ విత్తనము వాళ్ళ హృదయంలో ఫలించాలంటే నువ్వు జల్లేసి ఊరుకోదు. వారి కోసం ప్రార్థన చేయాలి. ఎంతమంది కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు? అనేక మంది కోసం. అయ్యా పలానా రోజు నేను ఒక ఊరికి వెళ్ళాను, ఒక బిడ్డ దగ్గర వాక్యం చెప్పాను, ఆ బిడ్డలో ఫలింపు దయచేయండి. యేసుక్రీస్తు చూస్తాడు. గట్టిగా చెప్పడం దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. ఇక్కడ కూడా చూద్దాం అనుకుని వస్తాంలే అనుకున్నాడు. చూద్దాం అనుకున్నాడు కానీ దేవుని దగ్గర పోతాం అనుకోలేదు జక్కయ్య. చెట్టెక్కి చూద్దాం, ఆయన పోతుంటే చూసి వచ్చేద్దాం, మళ్ళీ నా పని నా పాపం నేను చేసుకుంటా, హాయిగా నేను బతుకుతాను. ఎందుకంటే ధనవంతుడు, ఉద్యోగం ఉంది, హాయిగా ఉంది. ఇంకా ఆయనకి ఎందుకంటే దేవుడు మాకు అవసరం మంచి డబ్బులు దేవుడు చెప్తూ ఉంటాడా? ఒక్కుంటారా?
నాకేందే చెప్పుకుందే నాకు అన్నీ ఉన్నాయి కదా, నువ్వే పిచ్చుడుగా, నాకు ఇంత పోయినా దేవుడు రావాలి అంటాడు. అవునా? ఇప్పుడు ఆయన పరిస్థితి అదే, మన పరిస్థితి అదే. చూద్దాంలే, నెక్స్ట్ పోదాంలే అనే పరిస్థితి. హల్లెలూయా. చూసాను, యేసు ఆ చోటికి వచ్చి కన్నులెత్తి చూసి, నువ్వు వేసే ప్రయాసం, నువ్వు వేసే విత్తనం ఎప్పుడు వ్యర్థంగా పోదండి. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు తప్పకుండా ఒకరోజు నువ్వు చెప్పిన సువార్త ఫలిస్తుంది. హల్లెలూయా. చూచి జక్కయ్య త్వరగా దిగుము. ఎక్కడి నుంచి దిగమంటున్నాడు? చెట్టు నుంచి కదట, పాపములోంచి దిగి అంటున్నాడు. ఈరోజు మనల్ని కూడా అంటున్నాడు, ప్రియమైన సంగమా దిగండి. ఎక్కి చూసి పోదాంలే, వద్దాంలే, చేద్దాంలే అనే తలంపులు కలిగి ఉండకండి. ఎందుకంటే దిగిదా అంటున్నాడు. ఆ ఒక పాపం నుంచి నువ్వు దిగి దేవుని మందిరానికి రా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దిగిరా. నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. ఎవరి ఇంట ఉండవలసినాడు? ప్రభువైన దేవాలయం ఎవరి ఇంట్లో ఉందాం అనుకుంటున్నాడు? అయ్యా మేము నీ వెంబడిస్తామయ్యా, నువ్వు ఎక్కడ ఉంటా నేను అక్కడ ఉంటాను. ఒక శిష్యులు కొంతమంది అడిగాడు, నక్కలకు బొలియాలు ఉండేను, ఆకాశ పక్షులకు గూడు ఉండేది, కానీ మనుష్య కుమారుడు జీవించడానికి ఓకెంతైనా చిన్న చోటైనా లేదంటున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీ ఇంట. గుర్తుపెట్టుకోవాలి, నీ ఇంట అంటే నీ హృదయంలో నివసించడానికి పాపం అనే చెట్టు నుంచి దిగిరా అని పిలుస్తున్నాడు ఈరోజు నిన్ను, నన్ను. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఆ సమయం వచ్చింది. ఎందుకంటే ఇంతకాలం నువ్వు పాపంలో ఉన్నావు, తెలియక బ్రతికావు. తెలియక బ్రతికాం కదా మనం ఇంతకాలం. కానీ దేవుడు తెలిసి వచ్చాడు. మనం తెలియక బ్రతుకుతున్నామని ఆయన తెలుసుకొని ఈ లోకానికి వచ్చాడు. జక్కయ్య త్వరగా దిగిరా, నీ ఇంట్లో నేను ఈరోజు ఉండాలంటే మన హృదయంలో నివసించాడు. ఎక్కడ నిర్మించుకోవడానికి ఇది నివాసం? మన హృదయాన్ని నివాసంగా చేసుకున్నాడా? అతడు త్వరగా దిగి సంతోషముతో, చూడండి, పలకరించిన పలకరింపుకు ఆయన హృదయం కరిగిపోయింది. ఆయన హృదయం మారిపోయింది, మారు మనసు వచ్చింది. ఈరోజు మనం ఎన్ని మాటలు వింటున్నా మన హృదయం కరుగుతుందా? త్వరగా వస్తున్నామా దేవుని మందిరానికి? అదే సమయం. మళ్ళీ ఈరోజు నీ ఇంట్లో ఉండాలి, నిన్ను నా రాజ్యంలో తీసుకువెళ్ళాలి, నిన్ను పరలోక రాజ్యంలో నా పక్కన కూర్చోబెట్టుకోవాలనుకుంటున్నా నా ప్రియ సహోదరుడా, సహోదరి అంటున్నాడు. రా అంటున్నాడు. ఆయన ఏం చేశాడు? పాపం అనే చెట్టు దిగిపోయాడు. పాపంలోని అహంకారం అనే ఎత్తైన స్థలం చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎత్తులో ఉన్నాడా? ఇప్పుడు చెక్క ఎత్తులో ఉన్నాడా? చెక్క ఎత్తులో పుచ్చుడైన ఏం చేశాడు? అహంకార దృష్టితో, విర్రవీగితనంతో, నాకేంటి అసలు చూద్దాంలే, ఏదో బాగా మంది పబ్లిక్ ఏంటి వస్తున్నారు, చూద్దాం అసలు ఎట్లుంటాడు ఆయన అని అంటున్నాడు. ఈయన ఆలోచనలన్నీ పొట్టివి, అంటే కొద్దివే, చిన్నవే, అవి ఎందుకు పనికిరానివి. కానీ దేవుడు చూశాడండి, ఈయన కూడా నా కుమారుడే. అందరి కుమారులా ఒకడా? యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువులో ఉన్నాడు. అపోస్తల కాలము 10:36. హల్లెలూయా. అందుకు అంటున్నాడు ఇక్కడ, అందరూ చూసి ఈయన పాపి అయినా మనిషి వద్ద బస చేయని వెళ్ళనని చాలా సనుకోండి. పాపి అయినా అందరూ తెలుసు. ఇప్పుడు ఊళ్ళో తెలుసు కదా జగన్ గురించి, మన గురించి కూడా తెలుసా అండి? మన గురించి తెలియదు, మన జీవితాలు పక్క వారికి తెలియదా? నాకు తెలియకపోవచ్చు, నా జీవితం మీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే నేను ఎక్కడ గోపాలపురంలో ఉంది, ఇక్కడ ఉన్నారు, అవునా? కానీ దేవుడికే తెలుసు కదా, చుట్టుపక్కల వారికి తెలుసు కదా మా పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన జీవితాలు ఏంటి, మన నోరేంటి. ఇందాక అమ్మగా చెప్పాడు కదా, అపవిత్ర పెదవులు కలవాడని ప్రభువా ప్రార్థన చేయి, నీ అగ్ని అనే వాక్యంతో నా పెదవులను కాల్చు అని దేవుడి దగ్గర మొదలుపెట్టుకోవాలి. అందుకని పాపేను వెళ్ళాలని సనుకుంటున్నాడండి దేవాదేవుడు, అక్కడికి వెళ్ళమేంటి అని దేవుడి దగ్గర వాళ్ళు మధ్యలో అనుకుంటున్నారు. అయినా కూడా ఏమంటున్నాడంటే 8వ వచనంలో, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. మారు మనసు పొంది హృదయపూర్వకంగా దేవుడికి అంగీకరించాడు, దేవుడికి సరెండర్ అయిపోయాడు, తను తాను దేవుడికి అప్పగించుకున్నాడండి. ఎక్కడ ముందు వచనంలోనే ఇది సంతోషముతో 6వ వచనంలో, అతడు త్వరగా దిగి పాపం అనే చెట్టు నుంచి దిగిపోయాడు. పాపం అనే అహంకారం అనే ఎత్తైన స్థలం నుంచి దిగిపోయి దేవుడి దగ్గరికి వచ్చేసాడు. శిరము వంచి ఆయన పాదాల దగ్గర వేడుకొని, దిగో ప్రభువా నేను పాపముతో సంపాదించిన ఆస్తి, నా అహంకారపు కన్నులు కలిగిన మూసుకుపోయిన కళ్ళు తెరవబడ్డాయి నువ్వు పిలిచిన పిలుపుకు. ఈరోజు మనం పిలిచిన పిలుపుకు ఎంతమంది హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఎదగాలని ఆశపడుతున్నాం. అహంకారపు ఆలోచనలు తీసివేసుకుంటున్నాం, పాపపు ఆలోచనలు తీసివేసుకుంటున్నాం. జక్కయ్య వలె నీలో ఉన్న అహంకారాన్ని తీసివేసి, నీలో ఉన్న చెడు ఆలోచనలు తీసివేసి హృదయపూర్వకంగా దేవునికి నీ ఆత్మను సమర్పించుకుంటా. ఇక్కడ సమర్పించుకున్నాడండి. ఇక్కడ ఆస్తి కోసం చెబుతున్నాడు, నేను అన్యాయంగా సంపాదించిన ఆస్తి,
అన్యాయంగా కూడా పెట్టిన ఆస్తి నేను ఎంతమందికి ఇస్తాను? ఆస్తిలో సగము బీదలకు ఇచ్చున్నాను. నేను ఎవరి వద్ద అన్యాయముగా దేని తీసుకొని అతని 4 వంతులు మళ్ళా చెల్లిస్తాను అంటున్నాడు. 4 వంతులు చెల్లిస్తాడు. చూడండి, అంటే మన పాపం ఒక్క తీసుకుంటే 4 వంతులే, అది వడ్డీ పడుతుంది. తెలుస్తుందా? ఒక పాపానికి ఒక పాపంతో అయిపోతుంది 4 వంతులు. అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి వెళ్ళగొట్టేసాక అన్ని తిరిగి ఏం చేస్తుంది? అది ఇంకా 7 తీసుకొస్తుంది. అంటే ఎన్ని అవుతుంది? 8 అయిపోతుంది. నీ హృదయంలో దైవజనుడు ఇంకా బిడ్డలందరూ ప్రార్థించి, సంఘం అంతా ప్రార్థించి సైతాన్ని వెళ్ళగొట్టి ఏం చేస్తున్నావు? మళ్ళీ నువ్వు ఆహ్వానిస్తున్నావు. వెల్కమ్, చాలా బాగుంది, మా దయగారు ప్రార్థన చేసేసి మంచిగా ఫ్రెష్గా వేసి పెట్టాడు, ఇంకా తీసుకురాపో అంటే అబ్బా బాగా ఉన్నారు వీళ్ళని ఇంకో 7 పట్టుకున్నారు ఫ్రెండ్స్. దానికంటే ఘోరమైన అపవిత్రమైన ఆలోచన దురాత్మలు వచ్చేసి సమూహం ఇంకా బ్రేక్ డాన్సే. అది గ్రహించట్లేదు. అందుకని ఇక్కడ నేను ఎవరి దగ్గర ఒక తప్పు చేసి 100 రూపాయలు తీసుకున్నాడు, అయ్యా దానికి ఇంట్రెస్ట్ 300 అయిపోయింది, 400 ఇచ్చేస్తా అంటున్నాడు. 400 ఇచ్చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. అవునా? ఇక్కడ ఇచ్చేస్తున్నాడు. మనం ఇచ్చేస్తున్నా? మనం ఇవ్వట్లేదండి. అసలు మనం హృదయాన్నే ఇవ్వట్లేదు. ఇక్కడ డబ్బులు ఇస్తాం. దశభాగాలు ఎవరు ఇస్తున్నారా? ఈవెంట్ రావద్దు మళ్ళీ కోపం. అసలు మంది దగ్గర రాదు కావచ్చు, రాకపో ఎవరికి నష్టం? బతిమాలు చెప్తున్నాం, గద్దించి చెప్తున్నాం, బుద్ధి చెప్తున్నాం. ఇవ్వకపోతే ఎవరికి ఇస్తున్నావు? నాకు ఇస్తున్నావా? నాకు ఇస్తున్నావమ్మా? నీకు ఇస్తే దాని మీద ఇంకో పని చేస్తే, ఇంకో ఊరికి వెళ్తే ఇంకో ఆత్మరక్షించబడితే ₹1 ఇంకో ఆత్మరక్షించడానికి నీ లెక్కలో వస్తుంది. 3 లక్షలు అనుకో, అది ముగిపోతుంది తప్పించి ఏం లేదు. ఇంకా దరిద్రమే. నేను కూడా ఇచ్చాను కాబట్టి అభివృద్ధి పొందాను, ఇప్పటికీ ఇస్తూనే ఉంటాను. హల్లెలూయా. ఇంత పాటలు కూడా రాస్తుంది కదా, అది అదే సర్వస్వమును నీకే అర్పించదు దేవా, ఆరాధించి ఆనందించి నీలో ఆనందిస్తుందేమో అని అవసరం గారు రాసిన పాట, కొత్త పాట ఈరోజు. హల్లెలూయా. ఆ 2 వచనాలకు ఎంత హృదయానికి అర్థుకున్నాయో. సర్వస్వం అప్పగిస్తున్నాం, అసలు అప్పగించట్లేదండి. ఆనందిస్తూ ఆయన ఆనందిస్తున్నాము, ఇవ్వట్లేదు. ఎంత కట్టేసుకుంటున్నాం, ఇవ్వవసరం లేదు. కానీ ఇక్కడ జక్కయ్య చెప్పినాడు, ఎత్తడి స్థలం పాపపు స్థితిలో దిగిపోయాడని వచ్చాడు. ఇచ్చే విధంగా దేవుడిని ప్రేరేపించాలని ప్రభుట మనం చేస్తున్నాను. ఆస్తుల సర్వం వినియోగించడం, నేను ఎవరి అన్యాయంగా నేను తీసుకొని ఇలా 4 వంతులు మళ్ళా చెల్లిందని ప్రభుత్వం చెప్పిన. అందుకు యేసు ఇతడును, ఇక్కడ చూడండి ఎంత మంచిగా హృదయపూర్వకంగా దేవుడు అతన్ని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతనిలో ఉన్న పాప అహంకార ఆలోచనని పోయి ఏం చేశాడు? హృదయపూర్వకంగా దేవుణ్ణి అంగీకరించాడు, ఒప్పుకున్నాడు. ఈరోజు మనం కూడా ఒప్పుకోవాలి, ఇకనైనా ఒప్పుకోవాలి. తర్వాత రెడీగా ఉంది స్ట్రైన్ పక్క రాష్ట్రంలో విచ్చలవిడిగా సెకండ్ కమింగ్ అండ్ కరోనా. సెకండ్ కమింగ్ అంటే జీసస్ కాదు. జీసస్ వచ్చి లోపల ఉండాలి కాదు. అసలు వస్తే హాయిగా హానంలో ఎత్తపడతాం. అయ్యా మేము బ్రతుకున్నప్పుడు రాని అడగాలి. అవునా? అడగాలంటే ఏం చేయాలి? ఉన్నంత రక్షించబడాలంటే ఏం చేయాలి? పని చేయాలంటే ఏం చేయాలి? నీ మూటలు కట్టాలి, మంచిగా ముర పెట్టాడు. హల్లెలూయా. చెదలు పట్టి నాశనం అయిపోతాయి. అవునా? మొన్న టీవీలో చూసాను కదా, ఎవరో 100 రూపాయలు దాసిందట, బ్యాంకులో వేయకుండా అట్టపెట్టిలో దీనిలో పెట్టి చూసాగా. చూస్తే అన్ని తీసి ఒక 5 లక్షలు దాచి పెట్టిందట. ఆయన నాకు పనికి వస్తుంది దేనికన్నా తీసి ఓపెన్ చేసి చూస్తే చెదలు పట్టిపోయి మొత్తం తీరేసి రంధ్రాలు అన్ని చూపెట్టా, డైరెక్ట్ ఎక్కడ కాదు, నెత్తిలేసి కొట్టుకుంటుంది. దాచుకుంటావా? ఏం దాచుకుంటావా? కొడుకు కట్నం కూడా ఇస్తాను దాచిపెట్టిందట. హల్లెలూయా. చెదలు పుట్టాయా? ఒకరోజు ఇల్లు తిరగకపోండి, అన్ని చెదలు పట్టి దర్వాజాలు తినేస్తాయి. కొద్దిసేపు గంటసేపు గడ్డ పడుకోండి, నిన్ను కూడా తినేస్తాయి. జీవితం ఎంత మమ్మల్ని మనం ఎందులో? ఈ శరీరం ఏంటి? మట్టినా? మట్టితో చేశాడు. హల్లెలూయా. ఆయన కృపను బట్టి ఆయన జీవాత్మ ఊరి మన నాశకరంలో మన జీవాత్మని జీవించి బ్రతుకుతున్నావు. ఆయన కోసం స్థిరంగా నిలబడాలని నిన్ను ఎందుకంటే ఏం చేస్తున్నావు? కట్టేస్తున్నావు అంతే. పిచ్చి కాగితాల కోసం నీ బ్రతుకును దేవుడికి దగ్గర కాకుండా చేస్తున్నావు. ఇచ్చే భాగాన్ని ఇవ్వకుండా ముందు నీ హృదయాన్ని ఇవ్వలేదు. నేను నా హృదయపూర్వకంగా సగం ఇచ్చేస్తా అంటున్నాడు. అంగీకరించబడి అందుకని ఈయన కూడా అబ్రహాము ఏమంటున్నాడు చూడమ్మా? యేసు ఇతను అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. తనలో ఉన్న పాపపు జీవితాన్ని తుడిచిపెట్టి తెచ్చుకునే దేవుని పరిపూర్ణంగా అంగీకరించినట్టుగా. మళ్ళీ జగ్గ తప్పిపడితే ఉండగలనా? జగ్గ స్టోర్ లేదండి. 10వ అధ్యాయం దాటాక, 10వ వచనం దాటాక, క్షమించండి. అవునా? జగ్గ స్టోర్ ఎక్కడ ఉందా అంటే ఆయన పాప జీవితాన్ని యేసుప్రభు చూడగానే అంగీకరించాడు. వదిలిపోయి దరిద్రం మనం మాత్రం వదిలించుకోవట్లేదండి, ఇంకా పట్టుకుంటున్నాం. ఇంకా పక్కన దరిద్రం వేసుకుంటున్నాం. మనం పక్కను కూడా నాశనం చేస్తున్నాం, పక్కను కూడా ఎదగకుండా చేస్తున్నాం, వాడిని రాయెత్తిస్తున్నాం. హల్లెలూయా. ఆ జీవితాన్ని విడిచిపెట్టి దిగి రా. ఈరోజు దగ్గర నిన్ను పిలుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, దేవుని అంగీకరించు, దేవుని రక్షణ సాగిపో.
దేవుడు నాకు అతి సమీపంగా ఉండి ఏం చేసినా ఇక నువ్వు లాభం లేదు. దేవుడిని అంగీకరించిన ఒకటే, అన్ని నామములు కన్నా ఇందాక పాడుకున్నాం కదా, ఈ నామం యేసయ్య నామం. బలమైన నామాన్ని మనము కలిగి ఉన్నాం, బలమైన శక్తివంతమైన దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ శక్తి ముందు ఏదైనా దిగదడుపు, ఇంకా వేరేది లేదండి. మనం విజయాన్ని ఇచ్చే దేవాలు దేవుడు గట్టిగా చెప్పడం దేవుని స్తుతిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి శక్తి కలిగి మనకు అనుగ్రహించిన శక్తిని మనం పొందుకోలేక ఏం చేస్తున్నాం? పాపం అనే చెట్టెక్కేస్తున్నాం, దోషం అనే చెట్టెక్కేస్తున్నాం, అహంకారం అనే చెట్టెక్కేస్తున్నాం. ఇంకా చెప్పవసరం లేదు. ఎవరి ఆత్మకు వారే బాధ్యులు, ఎవరి ఆత్మకు వారే విమర్శించుకోవాలి. ఒక వాక్యం చదువుతుంటే అది నాకేనా అంటాడుగా శిష్యులు, నువ్వన్నట్టే అంటే నువ్వన్నట్టే అన్నాడు. నేను అప్పగించేదాన్ని నువ్వే, మరి నువ్వన్నట్టు అయినా నేనేనా ధర్మభాగ్యం, నేనే దశపెట్టిన మూడగా నువ్వే, అంతే నువ్వన్నట్టే అంట. నేను అంతేగా. ఎవరి ఆత్మకు వాడే బతుకుంటాడు. ప్రకటనలో వాని క్రియలు బట్టి వానికి జీతం ఇస్తా అంటాడు. ఆ జీతం కోసం కొట్లాడాలి, కానీ నువ్వు దాసపట్టి ఏంటి నీ భాగాన్ని నువ్వు ఇవ్వకుండా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. నీ భాగాన్ని నువ్వు ఇచ్చుకోవాలి, నీ హృదయమైన భాగాన్ని దేవుడికి ఇచ్చుకోవాలి, సమర్పించుకోవాలి. ఎంత ముడేసుకుంటే అంత దరిద్రమైన చేయలేదు. దేవుడి కోసం సమర్పించుకున్నావు, దేవుడి కోసం లేకుండా, దేవుడి కోసం బ్రతుకున్నావు, దేవుడి కోసం చేస్తాను. స్వార్థాన్ని ఏం చేస్తున్నావు? ఏంటి లేదని శూన్యం. నీ పేజీ దేవుడు తెలిస్తే అక్కడ ఏముండదు. ఆయన చిందించిన రక్తం తప్పించే ఒక అక్షరం ముక్క ఉండదు, అంత పాపమే. హల్లెలూయా. అటువంటి రోత చిత్రం నువ్వు కాపాడుకో, నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకో. హల్లెలూయా. కీర్తన 4వ అధ్యాయం 105 కీర్తనలు 4వ వచనం. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. ఎవరు వెతకాలంటే మనం? జక్కయ్య ఏం వెతికాడు? ఆస్తిని వెతికాడా? ఒక్కసారి చూద్దాం. చెట్టు కదా జక్కయ్య పాపం అన్నాడు. చుట్టుపక్కల ప్రజలందరూ పాపం పనికి పోతున్నాడు, పవిత్రుడినే అని అన్నారు. అంటే ఈయన పవిత్రుడు, ఆయన పాపి అందరూ చూస్తాడు. దేశం అంతా, ఆ దేశం అంతా. ఇక్కడ ఎవరిని వెతుకుతున్నాడు? ఆయన దేవుడు పరిగెత్తుకుంటూ చూడలేకపోయాడండి. ఎందుకంటే ఆయన పాపములు కమ్మేసింది, పొట్టిగా చేసేసింది వాడిని. అవును కదా, అతన్ని పొట్టిగా చేసేసింది. ఆయన పాపములు కమ్మి 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 కుంగిపోయాడు. దేవుని చూడలేని దీనస్థితిలో వెళ్ళిపోయాడు. అయినా కూడా ఉదయంలో చిన్న ఆవగించంత ఎంత పెట్టమన్నాడు దేవుడు? విశ్వాసం. ఆవగించంత పెట్టాడు. చూద్దాం ఒకసారి ఏంటి అన్నాడు. హల్లెలూయా. వెతికాడు. ఈయన కూడా అబ్రహాము కుమారుడని ముద్ర రాజముద్ర అడిగాడు. హల్లెలూయా. ఇక మద్దతు చేయడానికి వీలేదు ఎవరికి. ఆ ముద్ర ఈరోజు నువ్వు ఎంచుకున్నావు, కానీ ఏది నీ జీవితం? నీ పాపం అనే ఆలోచనతో నువ్వు కూడా కుంగిపోయి పొచ్చివాడైపోతున్నావు. ఆలోచన దేవుడికి దగ్గర కాకుండా దూరం అయిపోతున్న లోకం కోసం దగ్గర ఉంటున్న దేవుణ్ణి ఏం చేసుకుంటున్నావు? దూరం చేసుకుంటున్నావు. నా ప్రియ సహోదర సహోదరి, పనికి చెత్త కాగితాలు ఇవే నా జీవితంలో ముడగట్టుకుంటున్నావు. ఏం లాభం? ఇవ్వవలసిన ఉదయాన్ని ఇవ్వకుండా, ఇవ్వవలసిన భాగం ఇవ్వకుండా, ఇవ్వవలసిన సమయాన్ని దేవుడికి ఇవ్వకుండా ఏం చేస్తున్నావు? నీ జీవితాన్ని నువ్వే చేతులా పాడు చేసుకుంటున్నావు. ఉదయకాల సమయంలో భోజనం వండుకుంటా ఉంటావా? మధ్యాహ్నం తినడం కోసం మధ్యాహ్నం స్టార్ట్ చేస్తావా? సిద్ధపరచుకుంటావు. మన పరలోక రాజ్యంలో నువ్వు ఆ స్థలాన్ని సిద్ధపరచుకోవడానికి ఉదయకాలం నువ్వు ఏం చేయాలి? మొదటి నుంచి ప్రార్థించాలి. నీకు ఇచ్చే సమయాన్ని నువ్వు దేవుడికి అప్పగించాలి. నీకు నువ్వు ఇవ్వాల్సిందన్నీ దేవుడికి అప్పగించుకోవాలి. నువ్వు ఈ లోకంలో బ్రతకడానికి క్రమాన్ని పాటిస్తున్నావు. పరలోక రాజ్యంలో నీ క్రమాన్ని పాటించుదా? నా ప్రియ సోదరుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఏమంటున్నాడు? యెహోవా వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. ఆయన సన్నిధ్యం వెతుకుతున్నాం మనం. ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం ఎవడో ఒకడు పట్టు ఉన్నారా? దేవుని సన్నిధికి వచ్చిన గంట ప్రార్థన చేసుకుని ఉన్నారా? నిత్యము వెతకాలి. ఏం నిత్యం వెతుకుతున్నాం మనం? పాపాన్ని వెతుకుతున్నామండి, ఈ లోకాన్ని వెతుకుతున్నామండి, ఈ లోక ఆశలు వెతుకుతున్నామండి, ఈ లోక సుఖభోగాన్ని వెతుకుతున్నాం. ఇక్కడ ఎవరిని వెతకమన్నాడు? చదవండి ఒకసారి, చదవడా? యెహోవాను వెతుకుడి, ఆయన బలం వెతుకుడు, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఏం నిత్యం వెతుకుతున్నావు? పాపాన్ని వెతుకుంటుంటే పరిగెడుతున్నావు. నీ పాదములు, హల్లెలూయా, నీ కన్నులు, నీ హృదయం, నీ ఆలోచనలు, నీ తలంపులు అన్ని ఎవరి కోసం వెళ్తున్నాయి? లోకంలో ఉన్నాడండి, సంచరించుచున్నాడు అపవాది. ఎవరిని మింగొదును అని గర్జించు సింహం వలె. ఆ గర్జనకు నువ్వేం చేస్తావు? భయపడిపోతున్నావు. హల్లెలూయా. వెతుకుడి. చూడండి ఎవరట మనం? ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా. జగ్గేనేమన్నాడు? ఈయన కూడా అబ్రహాము కుమారుడే. మనం కూడా అబ్రహాం సంతతి వాళ్ళని. హల్లెలూయా. గట్టిగా చెప్పలు దేవుని స్తుతిద్దాం. ఆయన దాసుడు. అబ్రహాం ఎవరు దాసుడు? దేవాదేవుడు దాసు. నమ్మకమైనాడు. నువ్వు రా అబ్రహాం అంటే వచ్చేసాడు అంతే. తల్లి తండ్రి భార్య పిల్లలు ఎవరు కంటే వాళ్ళని పడి వచ్చారు. వచ్చినారు కొంతమంది సహోదరులు, కొంతమంది చుట్టాలు, కొంతమంది వాళ్ళు వచ్చారు.
నేను వెళ్తున్నాను, తండ్రి ఉన్నాడు. ఒక ఇంగ్లీష్ పిక్చర్లో చూశాను నేను. తండ్రి వద్దురా నాన్న ఎవరో తెలియదు. అసలు అబ్రహాం ఎవరు తెలుసా? అబ్రహాం తల్లిదండ్రులు ఎవరు తెలుసా? విగ్రహారాధికులండి. విగ్రహాలు అమ్ముకునేవారు తెలుసా? చూడండి, అందరూ నుంచి పిలిచాడు. మనం ఎవరు మరి ఫస్ట్? మనం కూడా నేను విగ్రహారాధన చేసిన వాడిని, అవునా? నన్ను పిలిచాడు. అబ్రహాం రా కనిపించని, దేవుడు పిలుస్తున్నాడు నన్ను, నేను వెళ్ళిపోతాను అని వెళ్ళాడు. మనం వస్తున్నాం. ఆదివారం రావడానికే భయంకరం అండి. ఫోన్ చేసి రండి 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 ప్రతి ఒక్కరు చెప్పడమే హల్లెలూయా. ఏమి పిలుపుకు లోపడ్డావు? ఏ గద్దెంపుకు లోపడ్డావు? దేవుడికి నీ ఆత్మ ఏమిచ్చావు? అసలు ఎందుకు బ్రతుకుతున్నాం మనం? అయిపోయిందా ప్రార్థన జీవితం? చాలా అయిపోయిందా? ప్రార్థన పాఠం జీవితం చాలా అయిపోయిందా? సహోదర ప్రేమ చూపెట్టి చాలా ఇంకా ఎంత ఉంది ఇవ్వవలసింది దేవునికి? ఒకసారి ఆలోచిస్తున్నామా? రా అనగానే వచ్చేవారు ఎవరు ఉన్నారండి? ఎవరు లేదు. రాకడ సమయంలో ఎంతమంది ఉన్నారు? చెప్పండి, పాడారా? రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసును చేరుకొని విశ్వాసం నీకుందా? ఉందా మనకు విశ్వాసం? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ స్థితిమంతుని మాటలు దేవుడు మీ హృదయంలో ఫలింపు చేయాలని ఆశపరచడానికి కానీ గద్దించడం కోసం కాదు, తిట్టడం కోసం కాదు, మిమ్మల్ని ఏదో ఎత్తి చూపెట్టడం కోసం కాదు, కానీ హృదయాలు సరి చేయబడి దేవుడికి దగ్గర కావాలన్న ఆశ నా దేవుడి ఆశ. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? వెతుకుడి, నిత్యము వెతుకుడి ఆయన దాసుని అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వాళ్ళారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితాల్లో నీ కుటుంబాలు ఎన్ని ఆశ్చర్యకాలు జరిగాయండి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని స్తుతిస్తున్నావు, దేవుని దీవెనలు పొందుకున్నావు, దేవుని దగ్గర మేలు పొందుకున్నావు. ఆశ్చర్యకాలం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఇప్పుడు చూసినట్లయితే మీరు ఇంకా బోధించవలసిన వారై ఉన్నారు, ఇంకా మీరు పాలుదాగే స్థితిలో ఉన్నారు అన్న అపోస్తలుల పౌలు గారు. మనం ఎన్ని సంవత్సరాలు దేవుని దగ్గర వచ్చి కనీసం ఇక్కడ ఉన్న వరకు ఒక 10 సంవత్సరాలు అయినా అవునా కదా? మనం ఇంకా వినేవారు కాదు, బోధించే స్థితిలో ఉండాలి. అంటే అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకొచ్చేవారుగా, నడిపించేవారుగా, వాళ్ళని బలపరిచేవారుగా, శక్తివంతుడు దేవుడు, అన్ని నామముల పైనామముల దేవాల దేవుడు ఈయన తప్ప ఇంకెవరికి అధికారం లేదు పరలోక రాజ్యాన్ని తీసుకోవడానికి, రండి అని ఎంతవరకు నీ దేవుడు సేవ చేస్తున్నాం, ఎంతవరకు నీ దేవుడిని అప్పటి చూద్దాం. సేవ చేసేవారిని సహకరిస్తున్నావు, అది చాలు. ఫస్ట్ నువ్వు చేయలేకపోతే చేసేవాడిని ప్రోత్సహించాడు. అదే జయపాల్ గారి పాటలో ఉంది. హల్లెలూయా. అవునా కదా? సేవ చేసేవారికి అన్నా సహకరిస్తున్నావా? ఎంతవరకు సహకరిస్తున్నావు? నీ గుండెను పంట చేసుకొని ఎందుకు బ్రతుకుతున్నావు? నీ బ్రతుకు మార్చుకో. ఈరోజు దేవుడి కోసం నిలబడు. దేవుడు రాబడి నువ్వు ఎంత పడే విధంగా నువ్వు కుటుంబాన్ని కట్టుకో. హల్లెలూయా. ఆయన చేసిన సూచక్రియలు, ఆయన నాటి తీర్పులు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మన దేవుడైన యెహోవా. ఎవరట? మన దేవుడైన. గుండె మీద చేసుకుని ఎప్పుడని చెప్పావా? నా దేవుడైన యెహోవా అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా. దొంగలు చేసుకున్నానండి. అదే ఎన్నిసార్లు చెప్తున్నాం మనం మాట్లాడడం. దొంగలు మనం ఈ లోకంలో ఏం దొంగతనం చేసామండి అంటే సమయాన్ని దొంగతనం చేస్తాం, దశమ భాగాన్ని దొంగతనం చేస్తాం, ఆయనకి ఇచ్చేసిన ప్రార్థన జీవితాన్ని దొంగతనం చేస్తాం, అనేక రకాల దొంగలు చేస్తాం. పేదవారికి ఇవ్వకపోతే దొంగలు అంటున్నాడు. పేదవారికి ఇస్తే నాకు పెడతా అన్నాడు, పెడితే లేకపోతే ఆయన పెడుతున్నాం. మనం మంచి కోని కోసిలో పెట్టండి ప్రభువా తిను ఆమె ఎక్కడ వచ్చి అదా చెప్పింది. నా పేరిట పేదవారికి ఇస్తే తింటే నేను తిన్నట్టే. హాస్పిటల్లో ఉండి పరామర్శిస్తే నన్ను పరామర్శించే, నేను రోగి ఉన్నప్పుడు నన్ను పరామర్శించావు, నేను జైల్లో బంధకాల్లో నన్ను పరామర్శించావు అంటే పరామర్శించి ఎవరు చేయాలి? భేదవాడు చేయాలని చేస్తే దేవుడు చేస్తుంటే ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదండి. చూడండి, అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాలను చూసాను. ఇక్కడ కింద వచ్చి చదువుకున్నాం. మనం చూసినా మనం ఏం చేస్తున్నాము? అప్పగించుకోలేకపోతున్నాం. జక్కలే పాపం నుంచి దిగి రావట్లేదు. ఈయన అబ్రహాం సంతానమే, అబ్రహాం వంశస్థులు అనానికి సంబోధిస్తున్నాడు దేవుడు. ఆ వంశంలో పుట్టినను అబ్రహాము తీర్చబడుతున్నామని మనం ఆయన హృదయపూర్వకంగా దేవుడి కోసం సమర్పించుకున్న సమర్పణ జీవితాన్ని మనం ఏం చేస్తున్నాం? ఆయన పిల్లలుగా మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియ సహోదర సహోదరి.